నమస్కారం. హాస్పిటల్ బ్యాగ్ సరదడం ఇదేదో చిన్న పనే అనుకుంటాం కదా, కానీ ఇది మీ ప్రసవాన్ని ఎంత సురక్షితంగా, సులువుగా మార్చగలదో తెలుసా? ఇది జస్ట్ ఒక చెక్లిస్ట్ కాదండి, ఒక చాలా ముఖ్యమైన మెడికల్ ప్రిపరేషన్. సో ఈరోజు మనం ఈ బ్యాగ్ని మన టెన్షన్ని తగ్గించి కాన్ఫిడెన్స్ని పెంచే ఒక పవర్ఫుల్ టూల్గా ఎలా మార్చుకోవాలో డీటెయిల్డ్గా చూద్దాం. సరే, ఈ విశ్లేషణను మనం డాక్టర్ ప్రశాంత్ గారి మాటలతో మొదలుపెడదాం. చూసారా, ఇది కేవలం మనం తయారు చేసుకున్న జాబితా కాదు, నిపుణుల మార్గదర్శకత్వం. మన ప్రసవ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు వాళ్లు అందిస్తున్న భరోసా అన్నమాట. సరే, అసలు దీని వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దామా? ప్రసవం అంటే లేబర్ స్మూత్గా జరగాలంటే మన బాడీకి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కావాలి. కానీ మనం సరిగ్గా రెడీగా లేవనుకోండి, టెన్షన్ పడతాం కదా, ఆ టెన్షన్ వల్ల అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ రెండిటికీ అస్సలు పడదు, ఒకదానికొకటి శత్రువులు. ఈ అడ్రినలిన్ ప్రసవాన్ని ముందుకు తీసుకెళ్లే ఆక్సిటోసిన్ని అడ్డుకుంటుంది. అప్పుడేమవుతుంది? ప్రసవం ఆలస్యమయ్యే ప్రమాదముంది. అందుకే ఈ ప్రిపరేషన్, ఈ బ్యాగ్ సర్దడం అనేది తల్లికి, బిడ్డకు మెడికల్గా ఎందుకంత కీలకమో ఇప్పుడు మనం సైంటిఫిక్గా అర్థం చేసుకుందాం. బిడ్డ పుట్టగానే తల్లి శరీరంలో జరిగే మొట్టమొదటి పెద్ద మార్పు ప్రసవానంతర రక్తస్రావం. దీన్నే మెడికల్ టర్మ్స్లో లోఖియా రుబ్రా అంటారు. ఇది మనం అనుకునే సాధారణ పీరియడ్స్ లాంటిది కాదు, అంతకంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనికోసం ప్రత్యేకమైన తయారీ చాలా అవసరం. అదే టైంలో పాపాయి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ఫేస్ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, తల్లి గర్భంలో 37 డిగ్రీల సెల్సియస్ వెచ్చదనంలో హాయిగా ఉండి ఉన్నట్టుండి 22 డిగ్రీల ఏసీ రూంలోకొస్తుంది. అదొక పెద్ద షాక్ లాంటిది. వాళ్ల శరీరం మనలాగా వెంటనే టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోలేదు. అందుకే వాళ్ల అవసరాలు చాలా చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. అందుకే డాక్టర్లు చెప్పే ఈ టైంలైన్ చాలా ముఖ్యం. మీ గర్భం యొక్క 34వ వారానికల్లా మీ హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసి, జిప్ వేసి రెడీగా ఉండాలి. ఇది జస్ట్ ఒక సలహా కాదండి, ఇదొక మెడికల్ రూల్ అనుకోవాలి. సరే, ఇక అసలు విషయానికొద్దాం. చెక్లిస్ట్లోకి వెళ్దాం. ఫస్ట్, తల్లి కోలుకోవడానికి అంటే రికవరీకి అవసరమైన వస్తువులేంటో చూద్దాం. ముందుగా పోస్ట్ డెలివరీ బ్లీడింగ్ కోసం 2 ప్యాకెట్ల హై అబ్జార్బెన్సీ మెటర్నిటీ ప్యాడ్లు కంపల్సరీ. ఇక బట్టల విషయానికొస్తే ఫ్రంట్ ఓపెన్ ఉండే కాటన్ నైటీలు తీసుకోండి. ఇవి బిడ్డకు పాలివ్వటానికి, అలాగే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్కి చాలా ఈజీగా ఉంటాయి. ఒకవేళ సీసెక్షన్ అయితే కుట్ల మీద ప్రెషర్ పడకుండా ఉండే హైవేస్ ప్యాంటీలు చాలా చాలా ముఖ్యం. నర్సింగ్ బ్రా కొనేటప్పుడు బ్యాండ్ కింద 2 వేళ్లు దూరేంత గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. ఇక్కడ ఒక చాలా ప్రమాదకరమైన అపోహ గురించి మాట్లాడుకోవాలి. చాలామంది పెద్దవాళ్లు పాత చీరలు మెత్తగా ఉంటాయి, అవి వాడండి అంటారు. కానీ దయచేసి ఆ పని చెయ్యొద్దు, అది అస్సలు సేఫ్ కాదు. స్టెరిలైజ్ చేయని పాత బట్టలు వాడితే ప్యూర్పెరల్ సెప్సిస్ అనే ప్రాణాంతక ఇన్ఫెక్షన్ వచ్చే డేంజరుంది. కాబట్టి ఎప్పుడూ మెడికల్ గ్రేడ్ మెటర్నిటీ ప్యాడ్లనే వాడాలి. ఇక వాష్రూమ్ విషయానికి వస్తే కుట్ల దగ్గర సున్నితంగా క్లీన్ చేసుకోవడానికి ఒక పెరీ బాటిల్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అన్నింటికంటే ముఖ్యమైన విషయం సువాసన నియమం. దీన్ని అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా పుట్టిన పిల్లలకి కంటిచూపు సరిగ్గా ఉండదు. వాళ్లు వాసన ద్వారానే తల్లిని గుర్తిస్తారు. తల్లి చర్మం సహజ వాసనతోనే పాలు తాగుతారు. మనం పర్ఫ్యూమ్లు, సెంట్లు వాడితే వాళ్లు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నో సెన్స్. ఓకే, ఇప్పుడు మన చిట్టి తల్లి లేదా బాబు అవసరాల వైపు వెళ్దాం. ఈ వస్తువులు జస్ట్ వాళ్ల కంఫర్ట్ కోసం కాదు, వాళ్ల సేఫ్టీ, హెల్దీ డెవలప్మెంట్ కోసం చాలా చాలా అవసరం. కొత్తగా పుట్టిన పాపాయికి బట్టలు ఎలా వెయ్యాలి అనేదానికి ఒక సింపుల్ రూల్ ఉంది. అదే 1+1 రూల్. అంటే ఏంటంటే ఆ రూంలో మనకు కంఫర్టబుల్గా ఉండటానికి ఎన్ని లేయర్స్ బట్టలు వేసుకుంటామో దానికి అదనంగా ఇంకొక లేయర్ పాపాయికి వెయ్యాలన్నమాట. సింపుల్ కదా? పాపాయి బట్టలన్నీ వాడకముందే ఒకసారి ఉతికి ప్యాక్ చెయ్యాలి. వాళ్ల సున్నితమైన మెడకు ఇబ్బంది కలగకుండా ఫ్రంట్ ఓపెన్ ఉండే జబాలు బెస్ట్ ఆప్షన్. డే టైంలో చర్మానికి గాలి తగలడం కోసం కాటన్ నాపీలు వాడండి. రాత్రిపూట తల్లికి డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవడానికి డైపర్లు వాడొచ్చు. ఇక వైప్స్ విషయానికొస్తే సువాసన లేని 99% వాటర్ బేస్డ్ వైప్స్ మాత్రమే వాడాలి. ఇది గుర్తుంచుకోండి. చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ పాపాయికి చేతి తొడుగులు అంటే మిటిన్స్ వెయ్యడం. గీరుకోకుండా ఉంటారని వేస్తారు, కానీ ఇది కరెక్ట్ కాదు. పాపాయి చేతులు వాళ్ల ప్రపంచాన్ని తెలుసుకునే సెన్సరీ టూల్స్ అన్నమాట. వాటిని కప్పేస్తే
వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సిన ముఖ్యమైన సమాచారం అందదు. దానికి బదులుగా వాళ్ళ గోళ్లను జాగ్రత్తగా ట్రిమ్ చేయడమే బెస్ట్ సొల్యూషన్. ఇక్కడ మరో ప్రాణాంతకమైన అపోహ ఉంది. బిడ్డకు తేనె, చక్కెర నీళ్లు లేదా ఏవైనా గట్టి పదార్థాలు తినిపించడం. ఇది ఇన్ఫాంట్ బొట్యులిజం అనే చాలా సీరియస్ జబ్బుకు కారణమవ్వచ్చు. ఒక్క విషయం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలు తప్ప ఇంకేదీ ఇవ్వకూడదు. అస్సలివ్వకూడదు. ఈ మొత్తం ప్రయాణంలో తల్లికి తోడుగా ఉండే వాళ్ల పాత్ర చాలా పెద్దది. వాళ్లు అలసిపోతే ఆ ఎఫెక్ట్ డైరెక్ట్గా తల్లి బిడ్డ కేర్ మీద పడుతోంది. అందుకే వాళ్లకోసం కూడా ఒక సపరేట్ బ్యాగ్ రెడీ చేసుకోవాలి. సహాయకుల బాధ్యతలను సింపుల్గా ఈ 3 పాయింట్లో చెప్పొచ్చు. 1 తమ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడం, 2 హాస్పిటల్లో పరిశుభ్రత పాటించడం, 3 బంధువులతో కమ్యూనికేషన్స్ అన్నీ హ్యాండిల్ చేయడం. ఇది వాళ్ల రోల్కి ఒక క్లారిటీ ఇస్తుంది. మరి వాళ్ళ బ్యాగ్లో ఏముండాలి? ఎనర్జీ కోసం నట్స్, మఖానా లాంటి హై ప్రోటీన్ స్నాక్స్, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి హ్యాండ్ శానిటైజర్, హాస్పిటల్ ఏసీ చలిని తట్టుకోవడానికి ఒక షాల్వా లేదా హుడీ. ఇక అందరికీ అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి ఒక లాంగ్ ఛార్జింగ్ కేబుల్, ఇయర్ ఫోన్స్ చాలా చాలా అవసరం. ఓకే, ఇక ఫైనల్గా కొన్ని చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ అలాగే ఎమర్జెన్సీని సూచించే వార్నింగ్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. అడ్మిషన్ ప్రాసెస్, బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అంతా స్మూత్గా జరగాలంటే మీ ఏఎన్సీ ఫైల్, అన్ని స్కాన్స్, ఇద్దరి బ్లడ్ గ్రూప్ రిపోర్ట్స్, ఆధార్ కార్డ్స్, మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ, ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవన్నీ ఒకే ఫోల్డర్లో పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. మీరు డెలివరీకి వెళ్లే హాస్పిటల్ని బట్టి కూడా బ్యాగ్లో కొన్ని మార్పులుంటాయి. ప్రైవేట్ హాస్పిటల్ అయితే వాళ్ళు మెటర్నిటీ కిట్ ఇస్తారు. అందులో ఏముందో ముందే అడిగి తెలుసుకుంటే అనవసరమైనవి ప్యాక్ చేయకుండా ఉండొచ్చు. అదే ప్రభుత్వ హాస్పిటల్ అయితే మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఎక్స్ట్రా బెడ్షీట్లు, టాయిలెట్ శానిటైజర్, తాగడానికొక 5 లీటర్ వాటర్ క్యాన్ ఇలాంటివి మనమే తీసుకెళ్లడం చాలా మంచిది. సరే, అన్నీ రెడీ, బ్యాగ్ ప్యాక్ చేసుంది. కానీ అసలు ప్రశ్న, ఆ బ్యాగ్ పట్టుకుని ఎప్పుడో హాస్పిటల్కి బయలుదేరాలి? ఈ లక్షణాలను చాలా సీరియస్గా తీసుకోవాలి. ఉమ్మనీరు పోయినా, ముఖ్యంగా ఆ నీళ్లు ఆకుపచ్చగా లేదా బ్రౌన్ కలర్లో ఉంటే, లేదా 2 గంటల్లో పాపాయి కదలికలు 10 కంటే తక్కువగా ఉన్నా, భరించలేని తలనొప్పి, కళ్ళు మసకబారడం లాంటివి ఉన్నా, లేదా ముఖం చేతుల్లో సడన్గా వాపులొచ్చినా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయొద్దు. ఇవన్నీ సీరియస్ ప్రాబ్లమ్స్కి సంకేతాలు కావచ్చు. వెంటనే బ్యాగ్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఫైనల్గా ఒక్క మాట, ఈ హాస్పిటల్ బ్యాగ్ అనేది కేవలం వస్తువుల మూట కాదు. అదొక మానసిక ధైర్యం, అదొక భరోసా, నేను రెడీగా ఉన్నాను అనే నమ్మకాన్ని ఇస్తుంది. మీలో ఉన్న టెన్షన్ని తీసేసి మీ చిన్నారిని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించటానికి మిమ్మల్ని ప్రశాంతంగా, సంసిద్ధంగా మారుస్తుంది.